పద్ధతి ప్రకారం వారిని ఏ రకంగా మార్చుకుంటే ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దగలము. అట్లాగే గురువులు కూడా ఇబ్బందులు ఉంటాయి, వాటన్నింటినీ కూడా డిస్కస్ చేసుకోవడానికి ఇటు ఐఎన్ఓ అండ్ యునెస్కో రెండు కంబైన్డ్ గా చేసి ఇంటర్నేషనల్ టీచర్స్ డేని ఫామ్ చేయడం జరిగింది. సో ఈ రెండింటినీ కూడా మనం జరుపుకుంటాం. అందులో భాగంగా ఈరోజు జై జవాన్ జై కిసాన్ జై కళాకారు ఆర్గనైజేషన్ సందర్భాన్ని ప్రశ్నించి వారిని రెండు మాట్లాడాల్సి కోరుతున్నాను. కేవీ రామారావు గారు మరి వారి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ తెలియని పేరు ఉండదు. మన కళలను కానీ మన సంస్కృతిని కానీ అనేక విధాలుగా అంతర్జాతీయ ప్లాట్ఫామ్లో కానీ జాతీయ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వారు కూడా మీ అందరి మధ్య మన దగ్గర ఉండడం మనందరి అదృష్టం. నెక్స్ట్ జ్యోతిశ్వరి మేడం. ఎస్ స్టార్ట్. నా పేరు వర్షిని. నేను పద్మజ గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఈరోజు గురు బ్రహ్మ గురు విష్ణు సాంగ్ చేశాను స్టేజ్ మీద. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు చాలామంది మీ పర్ఫార్మెన్స్కి ఎక్స్ప్రెషన్స్కి చాలా బాగా మెచ్చుకున్నారు, బాగా చేశారన్నారు. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. ఇంత గొప్ప వేదిక, రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీద గురుగారి చేతుల మీదుగా ఇంకా వేరే పెద్దల చేతుల మీదుగా మీరు బహుమతి అందుకోవడం మీకు ఎలా అనిపించింది? సంతోషంగా అనిపించింది. అచ్చా, ఏ ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేయగలుగుతారు? గురు బ్రహ్మ గురు విష్ణు చాలా సాంగ్స్. ఒక డ్యాన్స్లో ఏ డ్యాన్స్ వస్తుంది మీకు? నాకు చాలా సాంగ్స్ వచ్చాయి. అచ్చా, అది భరతనాట్యం. ఇంకేమేమి వస్తుంది మీకు? భరతనాట్యం చాలా చాలా. ఓకే ఓకే. ఇంకా ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 5th క్లాస్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ సెట్ ఏంది? మీ పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? క్లాసికల్ డాన్సర్. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది మీకు ఓవరాల్గా? మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకొని పెద్దలు మీకు మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకొని ఒక ఫస్ట్ ప్రైజ్ బహుమతి ఇచ్చడం మీకు ఎలా అనిపించింది? సంతోషంగా. మీ గురుగారు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు? బాగా ఇస్తున్నారా? మీ పేరెంట్స్ గురించి ఒక మాట, ఎలా ఉంది మీ పేరెంట్స్ సపోర్ట్ కోఆపరేషన్ ఎలా ఉంది? అచ్చా, ఇంకా లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు? ఏ గ్రేడ్లో? సెకండ్ గ్రేడ్లో. సూపర్ సార్. మీ పాపగారు పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. పెద్దల చేతి మీదుగా బహుమతి తీసుకోవడం కూడా జరిగింది. యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ పేరెంట్స్గా మీకు ఎలా అనిపించింది? మీ పాపగారు ఓకే, ఇంకా ఈ పాపగారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఆమె వచ్చినంత వరకు అలా తీసుకెళ్తూ ఉంటామండి. వాళ్ళ మేడం గారు చాలా బాగా నేర్పిస్తున్నారు. చాలా ప్రోగ్రామ్స్ చేసింది ఇప్పుడు వరకు ఆమె. చాలా బాగుంది. అచ్చా, పాపగారు ఎడ్యుకేషన్ ఇంకా డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? చేస్తున్నారండి. అచ్చా, చాలా బాగా. అక్కడ స్కూల్కి ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి రెండింటికి అటెండ్ అవుతుంది. వాళ్ళ మేడం గారు చాలా బాగా చూసుకుంటున్నారు. కరెక్ట్ టైపింగ్ వీళ్ళకు అలా పెట్టారు. అచ్చా, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి, ఈ గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా ధన్యవాదాలు. మీది ఒక మాట. చాలా సంతోషంగా ఈ రవీంద్ర భారతి అనేది చాలా ఎస్, ఒక గొప్ప వేదిక, పెద్ద. ఇప్పుడు మా బాబా డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా. సూపర్. వాళ్ళ గురువు గారికి ధన్యవాదాలు. సూపర్. मेरा नाम साया अश्विता बेहरा है जी। मेरे गुरु का नाम भुवनेश्वरी मैम है और मैंने मंडू के शब्दों में डांस किया है. अच्छा, आज कैसा लगा आपके परफॉर्मेंस को? सभी लोग पसंद करें? बहुत अच्छा लगा. अच्छा, इतने बड़े स्टेज पे इतने बड़े लोगों के हाथों पे आप अवार्ड लेकर कैसा महसूस कर रहे हैं? बहुत अच्छा लगा. अच्छा, इससे पहले भी कभी आपको कहीं अवार्ड दिया गया? मेरे सोसाइटी में दिया गया है. अच्छा, वेरी नाइस. अच्छा, आपको कौन सा डांस आता? मुझे कुचिपुड़ी और मॉडर्न डांस. वेरी नाइस. इससे पहले और कहीं करे आप परफॉर्मेंस? नहीं, इससे पहले मैं बस मेरे सोसाइटी में की. अच्छा, आप कौन सी क्लास पढ़ रहे हैं? 5th क्लास. अच्छा, आपका गोल सेट, आपका टारगेट, आपका एम्बिशन, आप क्या बनना चाहेंगे बड़े होके? डांसर. सुपर सुपर. आपके गुरु के बारे में कुछ बोलिए. उन्होंने कैसा दिया आपको ट्रेनिंग? बहुत अच्छा किया. पेरेंट्स का सपोर्ट कैसा रहा आपको? बहुत अच्छा था. वेरी नाइस. कंग्रेचुलेशन सर. आपके बच्चे आज इतने बड़े स्टेज पे, इतने बड़े लोगों के हाथों पे
अवार्ड लिए एज ए फादर एज ए पेरेंट्स आप कैसा महसूस कर रहे हैं इतने बड़े स्टेज पर इतने बड़े लोगों के हाथों में अपने अच्छा लग रहा है, पहली बार वो परफॉर्म कर रहा था जी ये मुझे अच्छा लग रहा है। अच्छा ये फील्ड में बच्ची को और आगे ले जाएंगे क्या आप? हाँ अच्छा ये जो मौका दिए ये गुरु और ये ऑर्गेनाइजर और ये टीम इनको कुछ कहना चाहेंगे कि आप मीडिया के जरिए? थैंक यू बोलना चाहती हूँ अच्छा। क्योंकि ये वाला परफॉर्मेंस करने के लिए हमको जी जी अच्छा अभी तक स्कूल का एजुकेशन और डांस ट्रेनिंग टाइमिंग कैसा बैलेंस करें अभी तक? टाइमिंग ऐसे ही सैटरडे संडे ही होता है ना डांस, जी जी इसलिए वो टाइम में ही हम ले पाते हैं। ओवरऑल आज कैसा लगा? अच्छा लगा। थैंक यू गट्टिगा My name is Yashya. ఎస్ My guru is Bhuvneshwari ma'am. ఓకే I perform Manduka Shandam. ఓకే ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్? ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? I feel good. I was so excited, but the tension just flew away like a bird. వెరీ నైస్ రిప్లై. అచ్చా మీకు డాన్స్లో ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏ డాన్స్ చేయగలుగుతారు మీరు? డాన్సెస్ Type of dances చేస్తున్నాను. Kuchipudi. ఎస్ ఇంకా అవర్ Western one. వెరీ నైస్. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా మీరు? ఎక్కడెక్కడ చేశారు? Villamadu. ఓకే Gachibowli Stadium. మీ ఎడ్యుకేషన్ ఏం నడుస్తుంది? మీ ఎడ్యుకేషన్ ఎస్ ఏం చదువుతున్నారు మీరు? ఏ క్లాస్? 5th grade. ఓకే ఇంత గొప్ప వేదిక మీదుగా ఇంత పెద్దల చేతి మీదుగా మీరు అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది? ఈ అవార్డు తీసుకున్నాను. Legend. అచ్చా సూపర్ సూపర్ సూపర్. మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? Depends on what I'm good at. సూపర్ మేడం ఈరోజు ఎలా అనిపించింది పాప గారు అవార్డు తీసుకోవడం? ఇంత చిన్న వయసులో పెద్దల చేతుల మీదుగా ఇంత గొప్ప వేదిక మీదుగా అవార్డు తీసుకోవడం యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అండి. చాలా బాగా చేసింది కూడా, పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. ఓకే. యాక్చువల్లీ రవీంద్ర భారతి ఈ స్టేజ్ మీద చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అచ్చా ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? అష్యూర్ తను ఎక్కడికి ఇంకా ఎంతవరకు తను చేయగలిగితే నేను దానికి రెడీ. అచ్చా లాస్ట్ మేడం ఈ అవార్డు ఇచ్చిన ఈ ఆర్గనైజర్కి, ఈ సంస్థకి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్. మీ గురుగారి పేరు ఏ చెప్పండి డీటెయిల్? నా పేరు శ్రీకృతి. మా గురువు గారి పేరు భువనేశ్వరి వరది. ఓకే ఏ పాఠంలో డాన్స్ చేశారు మీరు? మంచి అచ్చా గట్టిగా ఇంకా ఇక్కడ కాకుండా ఇంకెక్కడ చేశారా? భజమానత పోటీలో చేశాను. అచ్చా ఇంకా భావములోనే నేను బిర్లా ఆడిటోరియంలో చేశాను. అచ్చా మీరు ఏ క్లాస్ అవుతున్నారు? 4th. అచ్చా మీ పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు, అద్భుతంగా చేశారన్నారు, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. మీ గురుగారి గురించి చెప్పండి, ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్? ఎలా గురుగారు కోఆపరేషన్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అచ్చా మీ డ్రీమ్ ఏంది? మీరు డాన్సర్. సూపర్ సూపర్. ఇంకా మేడం ఒక పాట మీరు కూడా చెప్పాలి. ఇంత గొప్ప వేదిక మీద పాపగారు పెద్దల చేతి మీదుగా అవార్డు బహుమతి అందుకోవడం జరిగింది. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఇలా ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ పిల్లలకి. Yes. ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రోత్సహించి వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలని, ఇంకా ఎంతూజియాజంతో ముందుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. నేను మా గురువు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. భువనేశ్వరి గారు చాలా ఓపిక్గా పిల్లలకి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చాలా డీటెయిల్డ్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ ఎందుకు ఏంటి అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఇంట్రెస్ట్ వచ్చేలాగా నేర్పిస్తున్నారు. చాలా హ్యాపీ. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? డెఫినెట్గా మాకు ఓపిక ఉన్నంత వరకు, తన ఇంట్రెస్ట్ చూపేంత వరకు మేమైతే దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. పెద్ద అయ్యేంత వరకు కూడా మేము నేర్పించాలనే థాట్ ఉంది. లాస్ట్ మాట ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆర్గనైజర్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాము. ఇలాంటివి ఇంకా ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. అన్ని కార్యక్రమాల్లో మా పిల్లలందరూ చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. సూపర్. ఎస్ పాప. నా పేరు ఊలియా. ఇటు చూసి ఫోన్ చూసి చెప్పండి గట్టిగా. నా పేరు ఊలియా. మీ గురుగారి పేరు? మా గురుగారి పేరు జోగేశ్వరి. వెరీ నైస్. మీరు ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? వినాయక కౌత్రం దేవేంద్ర మౌలి. నేను చేసేది డాన్స్ వెరీ నైస్. మీకు ఏ డాన్స్ వస్తుంది? ఏ డాన్స్? కూచిపూడి ఏదేదో ఇంకా ఏమేమి వస్తుంది మీకు? కూచిపూడి. ఇంకా భరతనాట్యం, వెస్టర్న్, ఇలా
అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఫస్ట్ క్లాస్లో క్రీప్ స్కూల్తో చదువుతున్నాను. వెరీ నైస్. మీరు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు, ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు? ఫస్ట్ గ్రేడ్. సూపర్, వెరీ నైస్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ పెద్దాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? పోలీస్ అవ్వాలని. ఆహా, గురించి చెప్పండి. ఎలా ఉంది గురుగారు మీకు ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తున్నారు? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? వాళ్ళ సపోర్ట్ డాన్స్ నేర్పిస్తారు. అలాగా గట్టిగా గట్టిగా. వాళ్ళు డాన్స్ చేస్తారు కదా, అలాగా ఉంది. అచ్చా, వెరీ నైస్. అచ్చా, మీరు పర్ఫార్మెన్స్ చేస్తే చాలామంది మెచ్చుకున్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు, కాస్ట్యూమ్స్ కూడా బాగుంది అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట వింటుంటే? ఈ మాట వింటుంటే మంచిగా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, వెరీ నైస్, బాగా చెప్తున్నారు. అచ్చా సార్, ఒక్క మాట మీరు చెప్పండి. ఇంత గొప్ప వేదిక మీద, రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీద పాపగారు ఇంత చిన్న వయసులో పెద్దోళ్ళ చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ పేరెంట్స్గా మీకు ఎలా అనిపించింది? రియలీ హ్యాపీ థింగ్ అండి. Yes. ఏజ్ చిన్నది. Yes. టీచర్ కూడా జోగేశ్వరి టీచర్ మ్యామ్. ఎస్. సో వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉండేటోళ్ళు. దిస్ పాపది సెకండ్ పెర్ఫార్మెన్స్ అనమాట. Yes. ఫస్ట్ మేము ఇంతకుముందు బిర్లా వందలు ఇచ్చాం అండ్ రవీంద్ర భారతి ప్రెస్టీజియస్ స్టేజ్ కాబట్టి రియలీ హ్యాపీ. అండ్ పెద్ద పెద్ద జడ్జెస్ వచ్చారు వాళ్ళ ముందు కూడా. రియలీ వెరీ హ్యాపీ అండి. పాప కూడా చాలా బ్యూటిఫుల్గా పెర్ఫార్మ్ చేసింది. సార్, వెరీ హ్యాపీ. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆ ఆర్గనైజర్కి, గురుగారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా కండక్ట్ చేస్తూ మాలాంటి ఎంతోమంది పేరెంట్స్ని అండ్ పాప ఇలాంటి టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడు హ్యాపీగా అందరితో పాటు ఉండాలని చెప్పారు. సార్, పాపగారు ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? పాప ఈవినింగ్ టైమ్స్లో వచ్చిన తర్వాత డాన్స్ అనేది చేస్తారండి. Okay. టీచర్ వచ్చి అవైలబుల్ టైంలో ఈవినింగ్ వచ్చిన తర్వాత ఉంటారు. పాప క్రిక్ ప్లానెట్ స్కూల్లో చదువుతుంది, ఎస్. నెప్ట్యూన్ బ్రాంచ్. Yes. అండ్ పాప ఫస్ట్ గ్రేడ్. సో Thank- ఇప్పుడు ఇదే చిన్న స్టేజ్తోనే జరుగుతుంది కాబట్టి ఇలాంటి సంస్థలు వీళ్ళందరి బ్లెస్సింగ్స్ అన్ని పాపకు ఉండాలి అని చెప్పి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం, ఒక్క మాట మీరు కూడా, పాపగారు ఒపీనియన్ పోలీస్ అవ్వాలని అన్నారు. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది? మా పాప పెద్దయ్యాక ఏదంటే అదే. సూపర్ సూపర్, ఎస్. మేడం, ఇంత అద్భుతమైన కమర్స్ శిక్షణ ఎలా ఇవ్వగలిగారు? ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడారు, పర్ఫార్మెన్స్ కూడా అందరికన్నా టాప్ పాపగారిది వచ్చింది. ఏ విధంగా ఇవ్వగలిగారు ఇంత అద్భుతమైన శిక్షణ, ట్రైనింగ్, కమర్స్ శిక్షణ? పాప తను బాగుంది, టాలెంటెడ్. రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీదుగా ఇంత పెద్దోళ్ళు జడ్జి లాంటి సమక్షంలో బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంటుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేస్తాను చెప్పి. బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చేశాను. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఎస్, చెప్పండి. మై నేమ్ ఇస్ వీరా. ఓకే, నా గురుగారు పేరు భువనేశ్వరి. ఓకే. ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? చరణములే. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్? చాలా మంది మెచ్చుకున్నారు, అద్భుతంగా చేశారు అన్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? ఐ ఫీల్ సో గుడ్ అండ్ ప్రౌడ్ దట్ ఐ డిడ్ డాన్స్. అచ్చా, మీరు చెప్పండి. నా పేరు విద్ది, మా గురువు గారి పేరు భువనేశ్వరి. నేను చేసిన సాంగ్ చరణములే నమ్మి. ఇక్కడ కాకుండా ఇంకెక్కడ పర్ఫార్మ్ చేశారా? చేయలేదు. అచ్చా, మీకు డాన్స్ ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏమేమి వస్తుంది? కూచిపూడి, ఇంకా లాస్ట్ ఇయర్ భరతనాట్యం. ఓకే. మీ గురువు గారు కోఆపరేషన్, సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? చాలా బాగా ఇస్తుంది. అచ్చా, ఈరోజు మీకు ఎలా అనిపించింది? ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ మై టీచర్. అచ్చా, మీ ఇద్దరు ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద పెద్దోళ్ళ చేతి మీదుగా అవార్డు తీసుకోవడం, హౌ డూ ఫీల్? ఎలా అనిపించింది? వెరీ నైస్, వెరీ నైస్. మీ పేరెంట్స్ గురించి చెప్పండి. పేరెంట్స్, డాడీ పేరు నర్సరెడ్డి. ఓకే. మమ్మీ పేరు ప్రియాంక. సపోర్ట్ ఎలా ఉంది మీకు? కోఆపరేషన్? కైండ్గా అంటారు. ఓకే, ఓకే, ప్రోగ్రామ్కి వద్దని లేదు. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 5th, మీరు ఏ క్లాస్ అవుతున్నారు? 3rd. అచ్చా, మీరు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటిని టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఏ విధంగా టైమింగ్ బ్యాలెన్స్ చేస్తున్నారు? క్లాస్ స్కూల్కి 1 hour తర్వాత ఉంటుంది. ఓకే, సో క్లాస్ నుంచి వచ్చాక కంప్లీట్ చేసుకుంటారు. ఓకే. సూపర్ 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 సూపర్. సార్, ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద పాపలు పెద్దోళ్ళ చేతి మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంత గొప్ప వేదిక మీద జడ్జిల చేతి మీదుగా పాపగారు అవార్డు తీసుకోవడం జరిగింది. యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ పేరెంట్స్గా, ఇంటి మనిషిగా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఓకే. చాలా హ్యాపీ. అచ్చా,
పాప గారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తాం, ఛాన్స్ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా థ్యాంక్స్ అండి. వారికి ఇట్లనే ఎంకరేజ్మెంట్ మా సైడ్ నుంచి ఉంటుంది, వాళ్ళ సైడ్ నుంచి ఉంటే మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. నా పేరు శాన్వి. నేను భజమనస సాంగ్ చేశాను. ఓకే. మా గురువు గారి పేరు భువనేశ్వరి అండ్ మా పేరెంట్స్ పేరు రేణుష, కళ్యాణ్ అండ్ మీరు ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? భజమనస సాంగ్ మీద డాన్స్ చేశాను. అచ్చా, మీ పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ప్రౌడ్ఫుల్గా అనిపిస్తుంది. ఇదంతా నేను చేయడం మా గురువు గారి వల్ల నేను ఇంత చేశాను. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా మీరు? ఎక్కడెక్కడ చేశారు, ఏమేమి చేశారు? బిర్లా ఆడిటోరియం చేశాను, ఇంకా కోటి దగ్గర ఒకసారి చేశాను, అచ్చా ఇంకా శివరాత్రికి ఒకసారి ఒక టెంపుల్లో చేశాను. అచ్చా, మీకు డ్యాన్స్లో ఏ డ్యాన్స్ వస్తుంది? కూచిపూడి ఏమేమి వస్తుంది? స్టెప్స్, సాంగ్స్ అన్నీ వచ్చు. అచ్చా, ఓకే. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? నేను 3rd క్లాస్ చదువుతున్నా. అచ్చా, ఇంకా మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ సెట్ ఏంది? నేను పెద్ద డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. అచ్చా, మీ గురువు గారి గురించి చెప్పండి, ఏ విధంగా ఇస్తున్నారు ఆమె ట్రైనింగ్? అంటే ఆవిడ వల్ల నేను ఇంత నేర్చుకోగలిగాను, ఇంకా చాలా బాగా నేర్చుకున్నాను. సూపర్ సూపర్. ఒక్క నిమిషం ఇస్తారండి సార్. మీ పాప గారు ఈరోజు మా మనోరాలు ఇంత అద్భుతమైన పర్ఫామ్ చేశారు. పెద్దల చేతి మీదుగా బహుమతి కూడా తీసుకున్నారు. రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీదుగా పెద్దల మీద చేతి మీదుగా అవార్డు తీసుకోవడం, యాజ్ ఏ గ్రాండ్ ఫాదర్ మీకు ఎలా అనిపించింది? నా పేరు కూడా రవీంద్ర కుమార్. Yes. ఇక్కడ రవీంద్ర భారతిలో మా పాప అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ యొక్క గురువు యొక్క ప్రోత్సాహంతో చాలా బాగా నేర్పిస్తుంది పాప. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? వీళ్ళ మా అమ్మమ్మ గారు సంగీత విద్వాంసురాలు. ఓకే. వీణ కూడా చాలా బాగా వాయిస్తుంది, ఆ రక్తం దీనికి వచ్చినట్టుంది. సూపర్. అది ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రమణరావు చాలా పాపం, ఆయన చాలా కష్టపడి అందరి పిల్లల్ని గ్యాదర్ చేసి ఓకే చాలా బాగా ఇంట్రెస్ట్ గా అందరినీ చేయడం చాలా గొప్ప. ఓకే. ఈ యుగంలో కూడా ఈ విధంగా పాపం ఇంట్రెస్ట్ తీసుకోవడం చాలా గొప్పగా, చాలా ఆనందపడుతున్నాను నేను. సూపర్. లాస్ట్ ఇయర్ మీరు ఏ ర్యాంక్ లో పాస్ అయ్యారు మీ స్కూల్లో? అంటే ఎగ్జామ్లో? ఎస్. 89. హైయెస్ట్ 89. అంటే క్లాస్లో ఫస్ట్ మీరు సెకండ్? ఫస్ట్ ర్యాంక్. డాన్స్ క్లాస్ స్కూల్ పేరు చెప్పండి. స్కూల్ పేరు మెరిడియన్ స్కూల్, మాధవ్. మాధవ్. అచ్చా, మీ పేరెంట్స్ గురించి 2 మాటలు. వాళ్ళు అద్భుతమైన సపోర్ట్ చేస్తున్నారు మీకు. మా మమ్మీ వల్ల నేను ఇంత పైకి వచ్చాను. అంటే తను చాలా నేర్పిస్తుంది. అండ్ మా డాడీ మాత్రం నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్. అబ్బా. అందరికీ నమస్కారం. నా పేరు నిత్యశ్రీ. నేను ఈరోజు ఒక పరికి రవీంద్ర భారతి స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. నేను లిటిల్ స్కాలర్ స్కూల్ 5th క్లాస్ చదువుతున్నాను. మా గురువు గారి పేరు జోగేశ్వరి బారిక్ గారు. అట్లాంటి గురువు దొరకడం నా అదృష్టం. ఆమె దగ్గర నేను డాన్స్ బాగా నేర్చుకోవడం వల్ల ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేయడం జరిగింది? ఏ పాట మీద? నేను ఒక పరి సాంగ్కి ప్రోగ్రామ్ ఇచ్చాను. నాకు అది చాలా గొప్పగా అనిపించింది. ఎన్ని మంత్స్ నుంచి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? నేను 1.5 years నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. ఏ క్లాస్ చదువుతున్నారు? నేను 5th క్లాస్ చదువుతున్నాను. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? నేను ఫస్ట్ ప్రోగ్రామ్ బిర్లా ప్లానిటోరియం స్టేజ్ భాస్కరోటేరియంలో ఇచ్చా. ఓకే. సెకండ్ ఏమో ఉప్పల్ శిల్పారామం స్టేజ్ మీద ఇచ్చాను. థర్డ్ ఇది 5th ప్రోగ్రామ్. ఓకే. ఇంకో 2 ప్రోగ్రామ్స్ బయట ఇచ్చాను. అచ్చా, మీకు డాన్స్లో ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి ఏమేమి వస్తుంది చెప్పండి డాన్స్లో? ఎస్, కూచిపూడి, ఇంకా భరతనాట్యం, క్లాసికల్. ఎస్. అచ్చా, ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తుంటే మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి నచ్చింది. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు, కాస్ట్యూమ్ కూడా బాగుంది, ప్రతి ఒక్కరు అన్నారు. వాళ్ళు మీ గురించి ఇలా గొప్పగా చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ ఇలా చెప్తుంటే. నేను పెద్ద డాన్సర్ అవుతాను. ఓకే. మీరు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు మీ స్కూల్లో? 3rd ర్యాంక్లో పాస్ అయ్యారు.
అచ్చా, మీ గురుగారి గురించి చెప్పండి, ఏ విధంగా ఇచ్చారు మీకు ట్రైనింగ్, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది మీ గురుగారిది? తను రోజు మా అపార్ట్మెంట్కి వచ్చి మాకు డాన్స్ నేర్పిస్తారు. ఓకే. నా కోసం తను మా అపార్ట్మెంట్కి వచ్చి నేర్పించడం చాలా గొప్పదనం. ఇటువంటి గురువు గారు ఇంకొకరు దొరకరని నా అభిప్రాయం. ఓకే, వెరీ నైస్, బాగా చెప్పారు మేడం. మీకు 2 మాటలు. సార్ నమస్తే. మీ పాపగారు ఇంత రవీంద్రభారతి లాంటి గొప్ప వేదిక మీద పెద్దోళ్ళ సమక్షంలో బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది మా అమ్మాయి. మన భారతీయ సంస్కృతిని ఇంకా విలువను చేయాలని సంతోషంగా ఉంది. ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా మేము మా అమ్మాయి పర్ఫార్మెన్స్ బయటకు వెలికి తీయాలని మేము ప్రయత్నిస్తున్నాం. అచ్చా, పాపగారు ఇప్పటివరకు డ్యాన్స్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? యాక్చువల్గా ఎడ్యుకేషన్ అంటే స్కూల్లోనే అవుతుందండి మామూలుగా. ఓకే. మేము ఎక్కువ ప్రెజర్ పెట్టి తెలుసుకోండి. ఆల్రెడీ స్కూల్లో టీచర్స్ చెప్తున్నారు కాబట్టి అదొకటే ఇది కాదు కాబట్టి మన లైఫ్లో మిగతాయి కూడా వాళ్ళకి ఏవేవి నచ్చిందో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఒకసారి ట్రై చేద్దామని ఇదనమాట. ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ కూడా అబౌవ్ యావరేజ్ అండి మా అమ్మాయి. మేడం లాస్ట్ ఒక మాట, మీకు ఈ అవకాశం ఇచ్చిన పాపగారికి, ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురుగారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రవీంద్రభారతి అంటే చాలా ఓల్డ్. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే యాక్చువల్గా ఒక అదృష్టం ఉండాలి. ఆపర్చునిటీ రావడమే చాలా గ్రేట్ అనమాట. సో అందుకని మేము ఆపర్చునిటీ వచ్చింది అనగానే మేము ఓకే చెప్పేస్తున్నాం. యాక్చువల్గా తనకి నెక్స్ట్ వీక్ నుంచి ఆఫర్లీ ఎగ్జామ్స్ అసెస్మెంట్ ఉంది. సో మేనేజ్ చేయగలుగుతుందో లేదో అన్నట్టు భయపడ్డాం, కానీ షీ కెన్ ఏబుల్ టు డూ అనమాట. సో రెండింటిని మేనేజ్ చేస్తాం. చెప్పండి. 64 years old. Yes, హైదరాబాద్. Yes. 1961లో అనుకుంటా, మే 61 అనుకుంటా. Yes. ఆఫ్టర్ 63 years మాకు ఛాన్స్ వచ్చినందుకు మా అమ్మాయికి చాలా రుణపడి ఉన్నాం. లాస్ట్ సార్, ఈ రంగంలోకి పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? యాక్చువల్గా కూచిపూడి అనేది నా డ్రీమ్ అనమాట. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మన తెలుగులో సంప్రదాయం కూడా నాకు చాలా ఇష్టం అనమాట. నాకు రాని ఆపర్చునిటీ నేను మా పాప ద్వారా నేటివ్ ప్లేస్. సో కూచిపూడి వాళ్ళ ఊరి దగ్గర అనమాట. Yes. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ మొత్తంలో కూడా మనకున్నది ఇదే కాబట్టి ప్రాచీన కళ. మనం అది వదిలిపోకుండా ఉండాలని మనం చూసుకుంటాం. థ్యాంక్ యూ. మీ కళని ఈ రకంగా సాకారం చేసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతుంది? అనమాట. యాక్చువల్గా అది నా డ్రీమ్. నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అనమాట. అయితే నేను నాకు పాసిబుల్ కాదు, ఇప్పుడు మా పాప ద్వారా అన్న అట్లీస్ట్ నా కళ నెరవేర్చుకోవాలన్నదే సూపర్. ఇప్పుడనే కాదు, తను ఫాదర్గా కూడా తను పైకి వెళ్ళంటే నేను కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎంకరేజ్మెంట్ ఆబ్వియస్గా ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయిస్తాము. సూపర్. చదువుతుంది యాజ్ వెల్ యాజ్ ఈ డాన్స్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఇట్లానే యాక్టివిటీస్ అనేది కాన్ఫిడెన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఇది నేర్పిస్తున్నాం. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది, మాకు చూస్తూ తెలిసింది పర్ఫార్మెన్స్ ప్లస్ టాలెంట్ కూడా. మంచి పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు బి దీక్షిత. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా గురువు గారి పేరు జోగేశ్వరి గారు. కూచిపూడిలో మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు మీ గురుగారి దగ్గర? 6-7 months అవుతుంది. 7 months. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ ప్రీవియస్గా కూడా ఏమైనా ఇచ్చారా? థర్డ్ పర్ఫార్మెన్స్. ఎలా ఉంది మీరు కూచిపూడి నేర్చుకుంటుంటే? అంటే మీ ప్యాషనా కూచిపూడి నేర్చుకోవడం? చెప్పండి. ప్యాషన్. అచ్చా, భవిష్యత్తులో గొప్ప కళాకారిణిగా అవుదాం అనుకుంటారా మీరు? అచ్చా, ఏ పాట మీద పర్ఫార్మ్ చేయడం జరిగింది? గట్టిగా చెప్పాలి. ఇక్కడ కాకుండా ఇంకెక్కడ పర్ఫార్మ్ చేశారా గతంలో? చేశారు. అచ్చా, మీరు ఏ క్లాస్, ఏ స్కూల్? 7th క్లాస్. అచ్చా, భాష్యం స్కూల్. సో ఎడ్యుకేషను ప్లస్ డాన్స్ ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తూ నేర్చుకున్నారు? స్కూల్లో చదువుకుంటాను, వీక్లీ ట్వైస్ ప్రాక్టీస్ చేస్తాను. అచ్చా, ఓకే. సో భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నారు మీరు? లాయర్. డాన్సర్ అవుదాం అనుకుంటుందా?
డాన్సర్తో డాన్సర్ పాటు కూడా లాయర్ కూడా. అచ్చా డాన్స్ భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏమైనా ఆపేస్తారా? కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అచ్చా ఓకే. సో ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, కాస్ట్యూమ్ ప్రతిదీ మీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? వాళ్ళు మీ గురించి గొప్పగా చెప్తుంటే పెద్దోళ్ళు మీకు హ్యాపీగానే అనిపించింది, చ- కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అచ్చా ఏ అంశం మీద చేశారు మీరు? ఏ అంశాలు కూచిపూడి డాన్స్ ఏ అంశం మీద చేశారు? ఏ పాట మీద? సాంగ్ సాంగ్ పేరు చెప్పండి, ఏ పాట మీకు ఒక పరి ఒక పరి. ఇంకొకరు రేపు మేడం సో మీ గురువు జస్ట్ మేడం అవకాశం ఇచ్చిన గురువు గారికి సమస్య థ్యాంక్స్ ఇంత చెప్పి సార్. మా పాపకి అవకాశం ఇచ్చిన మా గురువు గారికి వాళ్ళకి మా పాపకి అవకాశం ఇచ్చిన మా గురువు గారికి థ్యాంక్స్. అలాగే వాళ్ళ డాడీ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అచ్చా భవిష్యత్తులో మీరు కూడా ప్రోత్సహిస్తారా మేడం మీ పాప అన్ని రకాల? ప్రోత్సహిస్తాం. నా పేరు అగస్య, మా గురువు గారి పేరు అచ్యుతాంబ. నేను కొన్ని ఎప్పటి నుంచి నేర్చుకున్నావు కూచిపూడి భరతనాట్యం? భరతనాట్యం ఓకే. ఇవాళ ఏ అంశాల మీద నువ్వు నృత్యం ప్రదర్శించావు? గణేష్ స్తుతి, గణేష్ స్తుతి. తాండవ గణపతి. అచ్చా ఎలా ఉంది నీకు పర్ఫార్మెన్స్? చాలా బాగా చేశాను. చేసావు అనిపిస్తుంది, బాగా చేసావు అనిపిస్తుందా? ఆ, అచ్చా ఇలాంటి రవీంద్రబాద్లో మొదటిసారా లేకపోతే భవిష్యత్తులో కూడా చేసావు? మొదటిసారి. అచ్చా ఇంకా వేరే ప్లేసెస్ లో చేశాను. చేసావా? ఎన్నేళ్ల నుంచి నేర్చుకున్నావు నువ్వు భరతనాట్యం? నేను 3 years నుంచి. 3 years. ఓకే ఓకే రైట్. మీ గురుగారి దగ్గర నేర్చుకోవడం నీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా బాగా అనిపిస్తుంది. ఏ క్లాస్ నువ్వు? 6th 6. ఏ స్కూల్? సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. సిఎంఆర్. ఓకే ఓకే ఓకే. ఇవాళ రవీంద్రబాద్ లాంటి మంచి ఆడిటోరియంలో పర్ఫార్మెన్స్ ఇచ్చి అవార్డు తీసుకున్నందుకు అందరు వాళ్ళతోటి నీకు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా గర్వంగా. గర్వంగా ఉందా? రైట్. మీ పాప ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంతమంది అంటే గెస్టులతోటి అవార్డు అందుకున్నందుకు, అది రవీంద్రబాద్లో యాజ్ ఎ మదర్ మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ డాన్స్ చేయాలన్న నాకు ఇష్టం, తను అలా డాన్సర్ అవ్వాలన్న నాకు ఇష్టం. చేయడానికి తనకు మంచి గురువు దొరికినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. తన సపోర్ట్, ఇంట్లో వాళ్ళ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ వల్ల తన పొజిషన్కి వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా రావాలని, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా బాగా చేయాలని చెప్పేసి, ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలని చెప్పేసి. డాన్స్ చేయడం మీ ప్యాషన్ కూడా? అవును. అచ్చా మీ ప్యాషన్ మీ పాప ద్వారా తీసుకున్నాను. నాకు అలాంటి ఆపర్చునిటీ రాలేదు. అచ్చా మేము పెరిగింది విలేజ్లో, అలాంటి ఆపర్చునిటీ నాకు రాలేదు. కానీ మా పాప లోపల ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా నేను జాయిన్ చేయాలని చెప్పేసి చేశాను. విష్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ చెప్పండి. మాది శ్రీదేవి సంగీత నృత్య నికేతనం. నా పేరు అచ్యుతాంబ. మా గురువుగారు సప్పా సత్యనారాయణ గారు. మేము రాజమండ్రి అండి, రాజమండ్రి ప్రాపర్ మాది. మేము ఉద్యోగరీత్యా, పిల్లల ఉద్యోగరీత్యా ఇలాగ వచ్చి, నేను మా పిల్లలకి నేను డ్యాన్స్ నేర్పడం నాకు చాలా సంతోషం. నాకు చిన్నప్పటి నుంచి అంబిషన్ అనమాట. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది చిన్నారులు నేర్చుకున్నారు? 100 మెంబర్స్ వస్తున్నారు. ఓకే. అచ్చా అంటే మ్యూజిక్, డ్యాన్స్ ఏమేమి నేర్పిస్తారండి మీరు? నేను వీణ, కర్ణాటక మ్యూజిక్, భరతనాట్యం, కూచిపూడి, ఫోక్ కూడా చెప్తాను. ఎన్నేళ్ళ నుంచి నడిపిస్తున్నారు? నేను 15 years నుంచి చెప్తున్నాను. 15 years నుంచి క్లాస్. ఎంతమంది అంటే మీరు కూచిపూడియా భరతనాట్యమా? నేను అన్ని చెప్తాను, ఏ ఐటమ్ కావాలంటే అదే చెప్తానండి. అచ్చా మీ ద్వారా ఎంతమందికి రంగప్రవేశం కానీ అరంగేట్రం చాలా కానీ? మంది అయ్యారండి, చాలా మంది అయ్యారు, చాలా మంది. భవిష్యత్తులో కూడా ఉన్నారన్నమాట. మా స్టూడెంట్ యూఎస్ కూడా వెళ్ళారు. మీ బ్రాంచెస్ అయినా మళ్ళీ లేదండి, పెంచాలని? బ్రాంచెస్ ఏం లేదండి. ఓన్ నేనే చెప్తాను, ఇంట్లోనే చెప్తాను. ఇవాళ మీ శిష్యులు మంచి నృత్యాన్ని చేసి మంచి అవార్డులు అందుకున్నారు. దానికి మీరు యాజ్ ఎ టీచర్గా నేను చాలా సంతోషపడతానండి. నాకు చాలా సంతోషం. నా పిల్లలకి ఆ అవార్డు రావడం నాకు చాలా సంతోషం.